హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలానే బాగున్నామండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి డే అండ్ రొటీన్ అంటారు కదా, అదే ఈరోజు మేము ఏమేమి పనులు చేస్తాము, ఏమేమి వంటలు చేస్తాము అనేది వీడియో. ఇదిగోండి, మా ఆయన అయితే పొద్దున్నే కూరగాయలు తెచ్చేసి ఫ్రెష్గా కడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టడానికి అయితే చూస్తున్నారండి. ఆ పని అయితే మా ఆయన చేస్తారు ఇప్పుడు, ఎందుకంటే పిల్లలతో నాకు కొంచెం ఇబ్బంది కదా. సో మా ఆయనే కూరగాయలు వెళ్ళి తీసుకొచ్చేస్తారండి. సో అలాగా మా ఆయనే నాకు చాలా హెల్ప్ చేస్తారండి. కూరగాయలు తెచ్చేసి కడిగేసి మరీ ఫ్రిడ్జ్లో పెడుతున్నారు. మా బాబుగాడు అయితే అదిగో డిస్టర్బ్ చేయడానికి ఫస్ట్ ఉంటాడు. మా ఆయన అయితే క్యారెట్ని బాగా కడిగేస్తున్నారండి. ఇక్కడైతే మా ఆయన ఇవి కడుగుతున్నారు, కడిగేసి ఫ్రిడ్జ్లో పెడతారు. నేనేమో వీడియో తీస్తున్నాను. పిల్లలు అయితే ఆడుతున్నారు ఫ్రెండ్స్, మీరు చూసారు కదా. వాళ్ళైతే టిఫిన్ చేసేసారు. మేమైతే ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత వంటకి రెడీ అయిపోతున్నాను. నేనైతే అన్నీ ముందే కోసుకొని ప్రిపేర్గా ఉంటానండి. వంట చేసేటప్పుడు నాకు అన్నీ నీట్గా కోసుకొని ఉండాలి. వంటకి వెళ్ళాక ఒక్కొక్కటి చేయాలంటే నాకు చాలా చిరాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కడైతే మా ఆయన దొండకాయలు కూడా కడిగేస్తున్నారు. కోసేటప్పుడైనా కడుగుతారు కానీ ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు కూడా కడిగేస్తున్నారు మా ఆయన అయితే. ఇక్కడ ఇలా కడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తారనమాట మా ఆయన. టమాటాలు, బంగాళదుంపలు, ఆనియన్స్ అయితే కిందన పెట్టేస్తున్నామండి మేము. ఇదిగోండి, ఇక్కడైతే పల్లీలు అయితే నేను ఆల్రెడీ వేపిస్తానండి. ఇది టమాటాలు కూడా కోసేసి పక్కన పెట్టాను. ఆ వీడియో ఇక్కడ మిస్ అయింది. అయితే ఇక్కడ పులిహోరకి అనేసి తాలింపు అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎదుగు జీలకర్ర, మినుములు, ఆవాలు అన్నీ వేస్తున్నాను ఫ్రెండ్స్. అవన్నీ అయిపోయాక తాలింపు చేసుకోవడమే. అక్కడ గ్యాస్ ఆగిపోయింది, నేను అది చూసుకోలేదు. అది తుల్లుతుందని మేము భయపడి మా పాప వీడియో తీస్తుందండి మాకు. అదిగో కరివేపాకు, పచ్చిమిర్చి అక్కడ వేస్తున్నాను. అది తుల్లిపోద్దని నేను చాలా దూరం జరుగుతున్నాను. అటు చూస్తే అక్కడేమో వీడియోలో మాకు కనిపించింది అది ఆరిపోయిందని. ఇక్కడ అమ్మో అది సిమ్లో ఉండిపోయింది. కావాలంటే మీరు గమనించండి ఫ్రెండ్స్, చాలాసేపు సిమ్లోనే ఉంది. అయితే నేను చూసుకోలేదు. ఇక్కడైతే పచ్చిమిర్చి నేను తరుగుతున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే అవి ఆల్రెడీ కాడలు తీసి రెడీ పెట్టుకున్నాను. కానీ కొంచెం పాప ఆడడం వల్ల వెళ్ళి పాలు ఇచ్చేసి వచ్చానమాట. సో అవి మళ్ళీ చిక్కుతున్నాను. మా ఆయనగారు అయితే మా పాపని ఎత్తుకున్నారు. ఇప్పుడైతే నేను పులిహోర కోసం ఇది ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి. సో అది అక్కడ వేసి కలిపేసి నెక్స్ట్ గుడ్లు అయిపోయాయండి. ఇవి అయితే పక్కకి దించేసుకుందాం. గుడ్లు అయితే ఉడికిపోయి నేను సిమ్లో పెట్టేసి పక్కన పెట్టేసి ఆ ప్యాన్ అయితే ఇక్కడ పెడుతున్నాను. ఇది తాలింపు పులిహోరకి అని చెప్పాను కదా. సో ఇది పులిహోర కోసం అనేసి తాలింపు. నేనైతే చింతపండు పులిహోర ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మా ఆయనకి చింతపండు పులిహోర అంటే చాలా ఇష్టం. నిమ్మకాయతో కూడా అంతగా ఇష్టపడారు, కానీ దీంతో అయితే చాలా ఇష్టంగా తింటారు. సో అందుకనేసి నేను చింతపండు పులిహోర చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు కూడా చింతపండు పులిహోర అయితే ఎంత ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇగోండి, ఇక్కడైతే నేను పసుపు యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు సరిపడినంత పసుపు వేసుకోండి. నేను మెజర్మెంట్స్ అయితే చెప్పట్లేదు, ఎందుకంటే మేము కొంచెం ఎక్కువగానే వండుతున్నాను. నాకు అలా మెజర్మెంట్స్ చెప్పలేను, ఎందుకంటే చాలా టేస్ట్గా వండుతాను. పర్ఫెక్ట్గా సాల్ట్ అంతా సరిపోద్ది, కానీ మెజర్మెంట్స్ చెప్పేంత కుక్కర్ అయితే నేను కాదు. మీకు సరిపడా టేస్ట్కి సరిపడా మీరు టెస్ట్ చేసుకొని చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ సాల్ట్ అండ్ పసుపు వేసాను. సో ఇలా కలుపుతున్నాను ఫ్రెండ్స్. ఇది అయిన తర్వాత నేను చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసి పల్లీలు కూడా అక్కడ పొట్టు తీసి వేస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే పొట్టు ఈజీగా వచ్చేస్తుందని చూపించడానికి మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా రఫ్ చేస్తే పొట్టు మొత్తం వచ్చేస్తుంది. వచ్చాక ఏదో చింతపండుని నానపెట్టి ఉంచుకున్నాను కదా, దీంట్లో గుజ్జు తీసి ఈ పులుపు అందులో వేసేసి కలిపేయడమే ఫ్రెండ్స్. పులిహోర అయితే ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు కూడా ఇలా నచ్చితే చెప్పండి ఫ్రెండ్స్. అయితే ఇది ఇక్కడైతే నేను గుజ్జేసి పులిహోర అయితే ఈ విధంగా చేస్తున్నాను. మా పాప అయితే ఏంటమ్మా చింతపండు కూర అని అడుగుతుంది ఫ్రెండ్స్. తనకు తెలియదు కదా, ఈరోజు తనే వీడియో తీస్తుంది. సో అలాగైతే అడుగుతుంది ఫ్రెండ్స్. సో నేను అయితే వండుతున్నాను. ఇందులో రైస్ కలిపిన వీడియో అయితే మిస్ అయింది ఫ్రెండ్స్. సో ఏమి అనుకోకండి. ఇది కొంచెం దగ్గర పడ్డాక మీరు రైస్ వేసి కలిపేసుకోవడమే. నాకు ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను. ఆ వీడియో అయితే మిస్ అయింది ఫ్రెండ్స్, ఏమి అనుకోవద్దు. ఇక్కడైతే నేను గుడ్లు పోలుస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ వీడియోలో గుడ్లు వేస్తున్నాను. గుడ్లు అయింది, అదే ఏపిన వీడియో కూడా మిస్ అయింది ఫ్రెండ్స్. మీరు ఏమీ అనుకోవద్దండి, ఎందుకంటే నాకు వీడియో తీసిన వాళ్ళు ఎవరు లేరు. మా పాపే తీస్తుంది వీడియో. సో అందుకనేసే
ఆ వీడియో మిస్ అయింది ఫ్రెండ్స్. నేను గుడ్లు కూడా ఇక్కడ ఒలిసింది చూపించాను, కానీ ఏపింది అయితే మిస్ అయింది ఫ్రెండ్స్. ఏపిన వీడియో లేదు. సో గుడ్లు అయితే వేపేసుకొని కొంచెం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేసి కొంచెం గుడ్లు పసుపు వేసి వేపించేసి, వేపిన తర్వాత ఏమో గుడ్లు పక్కకు తీసిన తర్వాత అదే ఆయిల్లో నేను ఉల్లిపాయలు, మిరపకాయలు, ఎల్లుల్లిపాయలు కూడా వేసేసి కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్. సో అదే ఆయిల్లో గుడ్లు వేపిన ఆయిల్లో ఇవన్నీ వేసాను. వేసిన ఆయిల్లో ఇది వేసాను. ఇక్కడైతే రైస్ కూడా కలిపిస్తాను ఫ్రెండ్స్. చూడండి నాకు ఎలా వచ్చిందో పులిహోర. నాకైతే ఇలా వచ్చింది. ఈ పులిహోర చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. చింతపండుతో ఇలా వచ్చింది నాకు పులిహోర. సో ఇక్కడైతే ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఇక్కడైతే కారం పసుపు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇందాకే చెప్పాను కదా, నేనైతే మెజర్మెంట్స్ అయితే చెప్పలేను, ఎందుకంటే నాకు అంతగా తెలీదు. సరిపడంత వేసేయడమే. మీకు కూడా కొంచెం ఐడియా ఉంటుంది కదా, చూసుకోండి. మరి నేనైతే ఇక్కడ కారం వేస్తున్నాను. టమాటాలు కూడా కోసిన వీడియో మిస్ అయింది, వేసిన వీడియో కూడా మిస్ అయింది. అదే గిన్నెలో నేను వాటర్ తీసుకున్నాను. అదే గిన్నెలో కొంచెం ఆ వాటర్ నేను కూరలో వేస్తాను. చూడండి ఫ్రెండ్స్ మీరు. అయితే ఇది ఇలా జరుగుతుంది మా ప్రాసెస్. మా పాపనైతే మా ఆయన గారు ఎత్తుకున్నారు. మా పిల్లలు ఇద్దరు ఉన్నారు నా దగ్గరే. ఈ వీడియో అయితే నా బాబు కూడా తీస్తున్నాడు ఫ్రెండ్స్. సో ఇదిగోండి, ఇక్కడైతే నేను ఇక్కడ టమాటాలు వేసిన గిన్నెలోనే వాటర్ కొంచెం తీసుకొని ఆ వాటర్ కూరలో వేస్తున్నాను. వేసినాక సో కారము పసుపు ఉప్పు అదేంటి అంతా వేసాక ఇలాగ అయింది ఫ్రెండ్స్. సో ఇక్కడైతే నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ వేసాక కొంచెం సేపు ఆగాక, కొంచెం సేపు దగ్గర అయ్యాక ఎగ్స్ కూడా వేసేస్తే కూర రెడీ అయిపోద్ది దగ్గరికి వచ్చాక. సో ఇలా నిన్న డే అయితే మొదలైంది ఫ్రెండ్స్. మేము మార్నింగే టిఫిన్ తినము, ఇలా వండుకొని తింటాము. మా పిల్లలకైతే బయట నుంచి ఇడ్లీ తీసుకొచ్చేస్తున్నాము. ఇప్పుడు మొన్నే కదా వచ్చాము వైజాగ్. సో అందుకనేసి అలాగా, లేదంటే ఇంట్లోనే మేము ప్రిపేర్ చేసుకుంటామండి టిఫిన్ అంటే పెద్దగా ఏం లేదు. ఇడ్లీ పూరి ఉండదండి. మార్నింగ్ ఇడ్లీ ఉన్న ఉప్మాయే ఉంటుంది ఎక్కువ శాతము. మా పాప అయితే ఉప్మా తిందు. సో తన కోసం దోశలు వేస్తారు మా ఆయన ఒక్కొక్కసారి. సో ఇదైతే పులిహోర రెడీ అయిపోయింది, మీకు కింద చెప్పాను కదా. అయితే ఇదండి మ్యాటరు. సో ఇది ఇలాగైతే ఈరోజు గడిచిందండి మాకు. ఇంకా కూర అయిపోతే మేము తినేయడమే. తినేసి ఎవరి పనిలోనికి వారు వెళ్ళిపోతారు. ఎవరి పని అంటే మా పిల్లలకి హాలిడే, మా ఆయన అయితేనే ఆటోకి వెళ్తారు. సో తను వెళ్ళిపోయాక నేను తిన్న తర్వాత ఫ్రెష్ అయిపోయి వీడియో ఆన్ చేసేయడమే. సరే ఫ్రెండ్స్, చూడండి మాకైతే ఇక్కడ కూర ఉడుకుతుంది. వాటర్ అయితే వేసేసాను కదా ఫ్రెండ్స్. ఈ కూర అయితే దగ్గర పడ్డాక ఆపేయడమే. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడైతే దగ్గర అవుతుంది. దగ్గర అయ్యగానే గ్యాస్ కట్టేస్తున్నాను. ఐలో పెట్టి కట్టాలి ఫ్రెండ్స్ గ్యాస్ అయితే. సో నేను కూర అయితే ఆపేసాను. ఆపాక ఒక ప్లేట్ తీసుకొని అందులో కొంచెం కూర వేసుకొని కొంచెం పులిహోర కూడా వేసుకొని కెమెరాకి అయితే చూపిస్తున్నాను. అయ్యాక మా ఆయనకైతే ఇచ్చేసాను. సో మా ఆయన చాలా చాలా టేస్ట్గా ఉందని చెప్పారు. నాకైతే కాంప్లిమెంట్ ఇచ్చారు. నేనైతే పెళ్ళయ్యాకే వంటలు నేర్చుకున్నాను ఫ్రెండ్స్. అంతకుముందు అయితే నేను హాస్టల్ చదివేదాన్ని, అంతగా నాకు వంటలు అయితే రావు. చాలా బాగా నేర్చుకున్నాను ఫ్రెండ్స్ వంటలు అయితే. మీరు కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్. చాలా బాగా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. పులిహోర బాగుందా ఫ్రెండ్స్ చూడటానికి? అంతేనండి. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేనేనండి మంజు. నా ఫేస్ అయితే ఇంతవరకు క్లియర్గా ఎవరు చూడనే లేదు కదా. వ్లాగ్ అంతే అయిపోయింది. ఇప్పుడు ఫ్రెష్ అయ్యాను. సో అది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.